ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. అమ్మ మనతో ఎందుకు లేదు డాడీ? మా క్లాస్మేట్స్ అందరూ వాళ్ళ అమ్మల గురించి గొప్పగా చెప్పారు. నేను ఒక్కదాన్నే నాన్న గురించి చెప్పాను. అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలీదు అంటే అందరూ నన్ను చూసి నవ్వారు డాడీ. వాళ్ళని చూడు డాడీ, ఎంత హ్యాపీగా ఉన్నారో. నా కోసం అమ్మ ఒక్కరోజు కూడా రాలేదు డాడీ. అసలు మా అమ్మ ఎలా ఉంటుంది డాడీ? అమ్మ ఎక్కడుంటుంది? నాకు అమ్మని చూడాలనుంది డాడీ. నేను వెంటనే అమ్మకు హ్యాపీ మదర్స్ డే చెప్పాలనుంది డాడీ. నన్ను అమ్మ దగ్గరికి తీసుకెళ్ళు. బేబీ, తప్పమ్మా, అలా అనకూడదు. అందరూ వాళ్ళ మదర్స్ తో హ్యాపీగా ఉన్నారు. నాకు కూడా అమ్మ కావాలి డాడీ. నాకు అమ్మని చూపించు ఇప్పుడే. నీకు మీ డాడీ ఉన్నాడు కదరా? మా ఫ్రెండ్స్ అందరికి మమ్మీ డాడీ ఇద్దరూ ఉన్నారు. నాకు మాత్రం డాడీ ఒక్కరే ఉన్నారు. నాకు కూడా అమ్మ కావాలి, అమ్మ కావాలి, అమ్మ కావాలి డాడీ. ఇకపై రోజు నాతో స్కూల్కి అమ్మే రావాలి. అమ్మే తినిపించాలి, అమ్మే హోంవర్క్ చేపించాలి. నేను రోజు అమ్మతో ఆడుకోవాలి. అమ్మ కావాలి డాడీ. అమ్మ గురించి మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అమ్మా. ముందు లంచ్ చేద్దాం. నాకు లంచ్ వద్దు, ఏమొద్దు. అమ్మ కావాలంతే. అమ్మ వచ్చేదాకా నేను అన్నం తిన్ను, స్కూల్కి రాను, ఎవరితోనూ మాట్లాడను. బేబీ, డాడీకి కోపం వస్తుంది. ముందు నువ్వు లంచ్ తిను. నాకు డాడీ మీద కోపంగా ఉంది, నేను తిన్ను. బేబీ, బేబీ. ఆ పట్టాభి మీద ఫిర్యాదు చేయాలంటే సిటీకి వెళ్ళి కలెక్టర్ గారికి చెప్పాలి. ఇప్పుడు అదంతా ఎందుకులే ఆయమ్మా, ఒకసారి పట్టాభి గారితో మాట్లాడితే సరిపోతుంది. ఆయన గురించి నీకు తెలియదమ్మా. పిల్లలకు భోజనం కూడా సరిగా పెట్టడం లేదు. వాడు నిన్నటివి మొన్నటివి కలిపి పాచిన కూడు పెట్టినా పట్టించుకోవడం లేదు. ఎన్నోసార్లు ఇన్ఛార్జ్ గారికి చెప్పామమ్మా. ఇంకా ఏంటి మీటింగ్ పెట్టారు? వెళ్ళి పని చూడండి. సార్, పిల్లలకి భోజనం కూడా సరిగ్గా పెట్టడం లేదంట. ఇది మరీ దారుణం సార్. ప్రభుత్వం పిల్లల కోసమే కదా సార్ ఈ బడి పెట్టింది. అన్ని ప్రభుత్వమే కదా సార్ ఫ్రీగా ఇస్తుంది. ఆ మాట కరస్పాండెంట్ పట్టాభి గారిని అడుగు. ఆయన తినగా మిగిలింది మాకు, మా పొట్ట నిండాక మిగిలింది వీళ్లకు. ఇది మరీ దారుణం సార్. అదిగో ఆయనే వచ్చారు, వెళ్ళడుగు. రై సారీ, చేరి టేబుల్ అయ్యి. సార్ నమస్తే సార్. అందరినీ రమ్మనవయ్యా, త్వరగా జీతాలు ఇచ్చి బయలుదేరాలి. అలాగే సార్.
బాగున్నావమ్మా? మీ అన్నయ్య ఎలా ఉన్నాడు? బాగున్నాడు సార్. చాలా మంచోడమ్మా. నీ గురించి చాలా బాధపడ్డాడు. కాకపోతే ఒక్కచోట నిలవడు. 2 పడవల మీద కాలు పెట్టి ఎటూ కాని పనులు చేస్తూ ఉంటాడు. మీ అన్న చెప్తేనే నీకు ఉద్యోగం ఇప్పించింది. నా చేతిలో పనే కదా. మీరు చాలా మంచివారిలా ఉన్నారు సార్. కానీ ఇక్కడ మీకు చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం జరుగుతుంది సార్. అవునా? ఏం జరిగిందమ్మా? ఇక్కడ ఏది సరిగ్గా జరగడం లేదు సార్. స్కూల్ పిల్లలకి తిండి కూడా నాణ్యమైనది పెట్టడం లేదు. ఇందాక షాక్ సర్క్యూట్ అయ్యి అగ్ని ప్రమాదం కూడా జరిగింది సార్. అవునా? ఏమయ్యా ఇన్ఛార్జ్, అదేంటో చూడు. ఇక్కడి పిల్లలకు గవర్నమెంట్ వారిచ్చే నాణ్యమైన భోజనం కూడా రావడం లేదు సార్. ఎవడ్రా వంట చేసేది? నాకు ఇంకోసారి ఇలాంటి కంప్లైంట్ రావద్దు చెప్తున్నా. చెప్పాను కదమ్మా, ఇంకా వాళ్ళు చూసుకుంటారులే. నువ్వు ఈ జీతం తీసుకొని ఇంటికి వెళ్ళు. వాళ్ళు చూసుకోవడం లేదు సార్. పైగా మీరే ప్రభుత్వం ఇచ్చిన డబ్బులన్నీ వాడుకుంటున్నారు, మిగిలింది మాకు పడేస్తున్నారు అని మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు సార్. ఎవడా కోత కూసింది? ఇదిగో ఈ ఇన్ఛార్జ్ గారే సార్. ఏంట్రా ఏదో వాగావంట? నా పేరు చెప్పి అమ్మాయిని భయపెట్టాలని చూస్తున్నావా? ఆ అమ్మాయి అంత ధైర్యంగా నా ముందు నిలబడి నాతో మాట్లాడుతుంది. ఇదా భయం అంటే? నా గురించి నీకు సరిగ్గా చెప్పలేదమ్మా. నీ మీద కన్నా వాడి మీద నాకు ఎక్కువ కోపంగా ఉంది. నన్నెవరైనా ఎదిరిస్తే అస్సలు నచ్చదు. అది నాకు పుట్టుకతో వచ్చింది, చచ్చేదాకా పోదు. నాకున్న ప్రాబ్లంని నీకు ప్రాబ్లం ఎలా మార్చుకోకో. ఇంకా నయం, నువ్వు బలరాం చెల్లివైపోయావు కాబట్టి ఇలా అర్థమయ్యేలా చెప్తున్నాను. ఇది తప్పు సార్. పిల్లల ప్రాణాలు సార్. నీ ప్రాణం సంగతేంటి? పోయినా పర్లేదా? అలా అయితే పై అధికారుల దగ్గరికి వెళ్తాను సార్. నన్ను దాటి నువ్వెక్కడికి వెళ్ళలేవు. పిల్లల క్షేమం కోసం నేను ఎక్కడి దాకైనా వెళ్తాను సార్. అవునా? అయితే ఓ పంచే, నువ్వు తీసుకోవాల్సిన జీతం 1 నెల పిల్లల తిండి కోసం ఇచ్చే. ఇవ్వగలవా? ఏంటి మాట పడిపోయింది? మీ వదిన గుర్తొచ్చిందా? నువ్వు ఈ డబ్బు ఇవ్వకపోతే నిన్ను ఇంటి గడప తొక్కనివ్వదు కదా? నాకివన్నీ ఎలా తెలిసిన ఆశ్చర్యపోతున్నావా? మీ ఇంట్లో నీకు మీ వదిన పోరు ఎక్కువైందని మీ అన్న నా కాళ్ల మీద పడి నీకు ఉద్యోగం ఇమ్మని అడిగాడు. పాపం పోనీ అని పనిస్తే ఏంటి పిచ్చి పనులు? నీకే మెతుక్కి దిక్కులేదు. ఊరిని ఉద్ధరించడానికి బయలుదేరావా? నేనేం చేయగలుగుతాను అదే చేస్తాను. పంతానికి పోయి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు. కావాలంటే నీ జీతానికి 1000 పెంచిస్తాను. ఇది ఇక్కడే మర్చిపో. ఏంటా నవ్వు? ఇప్పటిదాకా బెదిరించిన గొంతులో డబ్బు ఎక్కువిస్తాను అన్న మాట వింటుంటే మీకు ఎక్కడో నా వల్ల భయం మొదలైంది. భయమా? నాకా? మీ కాకపోతే మీలోని రాక్షసుడు రాజీకెందుకొచ్చాడు? మీరిచ్చిన నా నెల జీతం పిల్లల భోజనాలకే ఇచ్చేస్తున్నాను. ఈ డబ్బుతో వాళ్ళకి మంచి తిండి పెట్టించండి. నాతో పెట్టుకుంటే నీకీ క్షణం నుంచి ఇక్కడ పనుండదు. గుర్తు పెట్టుకో.